అయితే డ్రెస్ వేసుకుంటాను ఇప్పుడు రెడీ అవుతుందేమో. బాగానే చేసింది కదరా. ఒకటే ప్లేట్ సిరి అది అక్కడ ఉన్నది వెళ్ళిపోయింది. వీడు పడేస్తాడేమో. అక్కని పిలుచుకురా పప్పు. వీడే తీరు నాన్న హాస్పిటల్ పోతాను ఏమైంది? జ్యోతి వెళ్ళేసాడు. వీడేం చేస్తున్నాడు? సిరి పాపని పంపించరా. మమ్మల్ని అందంది ఇద్దాం నన్ను ఇద్దా సిద్ధ కాదు అడుగుచ్చు. ఇటు వెళ్ళు. ఓ నాన్న వెళ్ళు. మన సెల్ఫీ తీద్దాం. వెళ్ళు. సెల్ఫీ అంట. నుంచో దారా సూరి ఎక్కడ అలా కూర్చో. ఆ సూర్యుని మధ్యలో నిలబె. ఎలా రారా సూర్య ఎక్కడి నుంచి ఆడికి ఏం లేదు. నీకు తర్వాత తిండికేం లేరా? మీ నానేది అదే అమ్మో ఇప్పుడు రెడీ అయ్యి వచ్చింది. ఇందాక నుంచి చెప్తుంటాడు గాడిదలా రమ్మంటే రాలేదు. ఇది చూడు నాన్న నువ్వు ఒకటి నది మెమరీ ఎక్కువైపోయింది. నాన్న నాన్న నొక్కిలకి వీడియో తీయి. ఇప్పుడు నేను చేత కేక్ తెచ్చుకున్నావు ఫోటో సిద్ధు. నువ్వు అక్కడ లేక జ్యోతి వెళ్ళి కూర్చో. ఆడొద్దు ఆడు మంచిగా రెడీ నువ్వు కాదు. సరే అక్క నోట్లోనే కేక్ ముట్టేసా. ఇక మన ఫోటో ఇందాక నుంచి రెడీ అవ్వంటే రెడీ కాలే పెట్టు. నాకే పెట్టు. నాది నొక్కేవాడు. ఆగాదు లేచిద్దా కూడా ఆగు. అట్లా పట్టుకో. ఆగు సిరి పెట్టు. దీని నోట్లో ఇట్టుకో ముక్క. పిల్లకి ఒళ్ళు కావకుండా పారాసెటమాల్ సగం ముక్క వేసేయమనరా. కాదు సిరప్లు తగ్గదు. సిద్ధిగా ఏజ్లో అలాగే చచ్చిపోయేవాడు. 5 ఏళ్ళు అయినా తగ్గేది కాదు. పారాసెటమాల్ సగం ముక్క వేసేయమను. కొంచెం తెల్లారేదోటి గవ్వలా తిరుగుతుంది. మధ్యాహ్నం వచ్చేదోటి ఒళ్ళు కాలిపోతుంది. అందేలేదు అంటే పొద్దున్న అది వేయలేదా? దాని పేరేంటి? యాంటీబయాటిక్ స్టార్ట్ చేయలేదు ఇంకా. ఈరోజు తీసుకెళ్ళి హాస్పిటల్కి. పారాసెటమాల్ సగం ముక్క వేసారు. అదే తగ్గ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తారు. ఈ రోజుకి 3వ రోజు కదా. రేపటికి ఏ రోజుకి ఉందా అమాక్సిసిలిన్? ఇది తగ్గపోతే 4 గంటలకు ఒకసారి వేసేయచ్చు. వేసింది మధ్యాహ్నం దాకా వేయలేదు. ఇది అమ్మకి ఇచ్చినప్పు వస్తుంది తగ్గిపోతుంది. ఇంకో మొక్క తింటావరా? నాన్నకేమైంది? హాస్పిటల్కి వెళ్తే చేయనొప్పి అంది. తెచ్చుకోను మందులు. ఏమన్నాడంట? నాకు మందులు తీసుకురాలేదు. ఆ బుక్ దీని బుక్ కనిపించలేదు. దీని బుక్ కనిపించలేదు. దాని కూర్చోసిద్ది. సిద్ధిగడికి ఇవ్వలేదు కదా. నా దుబ్బరొట్టె అని పేరొట్టె ఎంత బాగుంది కేక్. నువ్వు తినలేదు కదమ్మా. చిన్నది నాకు అనిపించింది. చిన్నది అంత కవర్లో పెట్టి పెట్టాను ప్లేస్. బాగుంది. చిన్నగా బట్టలు వేసుకుంటాను. బట్ట వేసుకొచ్చింది. నీ డ్రెస్ నాది మ్యాచింగ్ ఏది
దాక్కడ దా నాండి దశ ఎక్కడ కూర్చో ఎగ్గాల తీసుకో. కొయ్యి కేక మొక్కలు హ్యాపీ బర్త్డే. పొటాలు తెస్తుంటాడు కోసడే కోసుడు ఇది ఖర్చు సాగిరి భద్రం గట్టికి దిప్పరెట్టు అది. ఇది ఖర్చులో ఎంత ఉంది? రెగ్యులర్ బర్త్డేకి ఇలా చేయమా? దిప్పరెట్టు. ఆ? వాళ్ళ ఆవిడకి వచ్చిందిగా చెవిటి మనం చేసిందిగా కొయ్యి మాడిందే టేస్ట్ ఉంది. కొయ్యి లేకపోతే రంపం తీసుకురా. కొయ్యి గదిలో ఉన్నప్పుడు నెలకు ఒకసారి చేసేది, ఇప్పుడు ఇక్కడ వచ్చింది అట్లేదు. అట్లా తాగట్లేదు వారానికి ఒకసారి చేసేసేది ఒక్కొక్కసారి. బాగానే కోసాడే బాగానే కోసాడు చూసావా అలా వెయ్యాలి అలా వెయ్యి అయ్యా అయ్యా సిరి సిరి కేక్ ఇస్తుంటే మాకొద్దు మాకొద్దు అంటాడు. తీసుకో. పొద్దు నుంచి ఏమి ఇచ్చినా తింటలేదు అది పొద్దు నుంచి ఏమి ఇచ్చినా తింటలేదు పొద్దున్న వాడిచ్చాను రా పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టేసి ఏ తినలేదు అంటే తిన ఒకటే జ్వరం. మళ్ళీ తర్వాత ఒక మిఠాయి వండ ఇచ్చాను అదేది స్వీట్ వండ అది కూడా ఇంట్లో పెట్టేసి దానికి ఏం తినబుద్ధి కావట్లేదు బాగుందరా అవునమ్మా నువ్వు నోట్లో పెట్టింది అమ్మ పెట్టింది ఏదిరా అసలు ఫోటో లేదు. సగం కేక్ నేనే తింటే మళ్ళీ పెట్టు. మళ్ళీ పడుతున్నాడు ఏ ఆ ఫోటో తీసి ఇయ్యాడు చేస్తూ చెప్తాను కదా ఒక్క ఫోటో లేదు. రైట్లో పెట్టి ఇయ్యాడు ఆయన అవి తెచ్చింది ఇప్పుడు వచ్చే కదా అవే కదా తీసాడు అటు రవివారి దాంట్లో కూడా రాలేదు. నీ దాంట్లో రవి తీసాడు ఇకమ్మా ఈ ముక్క పెడుతున్నట్టు యాక్టింగ్ చేసి చాలు. రెడ్ వచ్చింది మళ్ళీ అన్నట్లు ఉంది. రెడ్ వచ్చాడు మొదలు చూడు ఇప్పుడు పడిందా ఇది మనకు కలిసి రాలేదు. చెయ్యి వచ్చింది. ఇంకో ఫోటో వచ్చింది 2-3 తీసేది ఇందులో బాగా వచ్చింది కానీ దానికంటే ముందు ఫస్ట్ అదే స్టక్ అయిపోతుంది. అది అది స్టక్ అవుతుంది. అది తీసిన తర్వాత కెమెరా సరిపోయకుండా పోదు. ఇంకా చాలరా తొనకలు పోసేస్తున్నావా చాలు ఇంకా హ్యాపీ బర్త్డే. చాలు ఇంకా పో వద్దు ఇంకా కొయ్యద్దు పీసులు కింద కోసావు కుక్క వచ్చింది కదా ఎందుకు